హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ విడుదల, కనీస మరియు గరిష్ట వేతనాల లిస్ట్ అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లేదా పే కమిషన్ అమలుపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ వేతన సవరణలు వారి ఆర్థిక స్థితిగతులపై భారీ ప్రభావాన్నయితే చూపుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ అంచనాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 జనవరి 1 నుండి 8వ పే కమిషన్ అమలు చేయాలని యోచిస్తూ ఉన్నారు. ఈ కమిషన్ ద్వారా వారికి భారీ ప్రయోజనాలు చేకూరనున్నట్లుగా అంచనా. కనీస మూల వేతనం భారీ పెంపు. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారంగా కనీస మూల వేతనం 18,000గా అయితే ఉంది. 8వ పే కమిషన్ దీనిని 41,000కు పెంచే ప్రతిపాదన అయితే ఉంది. ఇది సులభంగా 34.1% పెంపుదల. కనీస పెన్షన్ కూడా ఎక్కువే. ప్రస్తుతం 9,000గా ఉన్న కనీస పెన్షన్ 8వ వేతన సంఘం ద్వారా 20,500కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉండగా, 8వ పే కమిషన్ ద్వారా ఇది 3%గా ఉండే అవకాశాలున్నాయి. సగటు జీతం పెంపుదల. సగటున 20% వరకు జీతం పెంపుదల ఉంటుందనైతే అంచనా. డీఏ విలీనం 2026 నాటికి 70%కి చేరుకోబోతున్నట్లు కరువు భత్యం కొత్త డీఏ వేతన నిర్మాణంలో భాగంగా మూల వేతనంలో విలీనం చేయబడుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి ప్రస్తుత జీతాన్ని కొత్త వేతన సంఘం ప్రకారంగా ఎంత మార్చాలో నిర్దేశించే గుణాంకం. ఇది కొత్త వేతన నిర్మాణానికి మూలాధారం. లబ్ధిదారులు ఎవరు అంటే ఈ వేతన సంఘం ద్వారా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు మరియు 70 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ లెక్కలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఎప్పుడు? సెంట్రల్ ఎంప్లాయీస్‌తో పాటుగా స్టేట్ ఎంప్లాయీస్‌కి కూడా పీఆర్సీ అమలు చేయవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలి. ఇప్పటికే ఈ పీఆర్సీ అమలులో చాలా జాప్యం జరిగింది. డిలే అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల డిమాండ్. తక్షణ చర్యలు. పీఆర్సీకి సంబంధించి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం. వెంటనే పీఆర్సీ కమిటీని చైర్మన్‌ని నియమించాలి. అలాగే కమిటీ చైర్మన్ ఇచ్చే రిపోర్ట్‌ను త్వరితగతిన తెప్పించుకొని వాటిని అధ్యయనం చేసి ఆ విధంగా పే స్కేల్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సుమారు 1 సంవత్సరం వరకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన పీఆర్సీకి సంబంధించిన వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్రంలో పీఆర్సీ ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి ఇస్తారు. అయితే సాధారణంగా 1 లేదా 2 సంవత్సరాల్లోనే అమలు చేస్తారు. కానీ రాష్ట్రం విషయానికి వస్తే పీఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 3, 4, 5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా పీఆర్సీలు చాలా ఆలస్యంగా అయితే అవుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, పీఆర్సీ వల్ల అండి. సో, వారి యొక్క పే లెవెల్స్ ఆధారంగా ఈ పెంపు అయితే ఉండబోతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో 12వ పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారి జీతాలు కూడా గణనీయంగా పెరగాలని అయితే కోరుకుంటూ ఉన్నారు.